బెండకాయ ఫ్రై కొద్దిమంది ఎంతో ఇష్టంగా తింటుంటారో ఓసారి ఈ స్టైల్లో బెండకాయ ఫ్రై చేసి చూడండి. కిర్రాక్ టేస్ట్తో టేస్టీగా వస్తుంది. అయితే లాస్ట్ వరకు చేయండి, స్కిప్ చేయకుండా. రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. మనమైతే బెండకాయలను అయితే మార్నింగ్ వండుకుంటే నైట్ మంచిగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడే బెండకాయలోని జిగురు అనేది అస్సలు ఉండదు. ఇంకా పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకోవాలి. మార్నింగ్ వండుకోవాలనుకుంటే బెండకాయలను తడి లేకుండా మంచిగా కట్ చేసుకొని ఒక 1 అవర్ అయితే గాలికి ఆరబెట్టుకోండి. టేస్ట్ అనేది లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా అయితే కొద్దిగా వేడి కాగానే అందులో జీలకర్ర ఆవాలు అయితే వేసి కొద్దిగా చిటపటలాడినాక కట్ చేసిన ఆనియన్ కూడా వేసి ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. టైంలోనే పచ్చిమిర్చి వేసుకోవాలి, ఎందుకంటే నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవైతే ఒక 3-4 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే అస్సలు పెట్టకుండా లో ఫ్లేమ్లో అయితే మంచిగా అటు ఇటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగంత పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై అయితే పప్పుచారు, సాంబారు, పెరుగన్నంలోకి నంచుకోవడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు అయితే ఇందులో వేసుకోవాలి. మీకు బెండకాయ ఫ్రై అంటే ఇష్టమా, కర్రీ అంటే ఇష్టమా, పులుసు అంటే ఇష్టమా కామెంట్ అయితే చేసేయండి. మీరు ఇంకా బెండకాయతో ఏం రెసిపీస్ చేస్తారో కూడా చెప్పేసేయండి. ఇంకా బెండకాయలు వేసిన వెంటనే అటు ఇటు అయితే కలిపేసుకోవాలి. మీరు ఎప్పుడైనా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు అయితే ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మూత అయితే అస్సలు పెట్టకూడదు. ఇందులోనే సాల్ట్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని 5 to 6 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. అంతే. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ హెల్దీ రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి అయితే మంచిగా అటు ఇటు కలిపేసుకొని పైనుంచి అయితే కొత్తిమీర చల్లుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టైల్లో ఒకసారి బెండకాయ ఫ్రై అయితే ఇలా చేసి చూడండి. పిల్లలు అయితే మళ్ళీ కావాలంటారు. కొత్తిమీర వేసుకుని అయితే ఒకసారి అయితే కలిపేసుకోవడమే. ఇలా సింపుల్గా ఈజీగా వంట రానైనా బ్యాచిలర్స్ అయినా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. సరే కదా, ఎంత సింపుల్గా చేశాను. మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. బెండకాయ ఫ్రై జిగురు అనేది లేకుండా చాలా బాగుంటుంది. మీరు బెండకాయ తెచ్చినప్పుడు ఎండుకారం వేసారా, పచ్చికారం వేసారా కామెంట్ అయితే చేసండి. ఇంకో రెసిపీతో అయితే మేము ఉంటాం మళ్ళా.